వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరినీ నిండారుగా ఆశీర్వదించును గాక. ఈ క్రొత్త సంవత్సరంలో దేవుడు మనల్ని దీవించాలని, మనము ఆశీర్వదించబడాలని, మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలని మనమందరము నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటాం. నిజమే ప్రియులారా, దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాలని, మనల్ని గొప్ప చేయాలని, మనల్ని ఆశీర్వాదకరంగా చేయాలని ఆయన ఎల్లప్పుడూ ఇష్టపడుతూనే ఉంటాడు. అందుకని దేవుని ఆశీర్వాదము పొందుట, దేవుని చేత అభివృద్ధి పొందుట, వర్ధిల్లుట అనే అంశాన్ని గురించి ఈ పూట మనం మాట్లాడుకుందాం. దేవుని చేత ఆశీర్వదించబడి వర్ధిల్లి అభివృద్ధి పొందిన ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకొస్తాను. నిజమే ప్రియులారా, దేవుడు మానవులను ప్రియులారా చేసి వారిని నిర్మించి మొదట ఆయన చేసిందేమిటి చూడండి. దేవుని వాక్యంలో నుండి ఆదికాండ గ్రంథం మొదటి అధ్యాయము, ఆదికాండ పుస్తకం మొదటి అధ్యాయంలో మనం ఏం చదువుతామో చూడండి. ఆదికాండ గ్రంథం మొదటి అధ్యాయంలో ప్రియులారా 26వ వాక్యం, దేవుడు మన స్వరూపమందు మన మౌలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరులను సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుదురు అని దేవుడు వారితో చెప్పెను. విన్నారు కదూ, దేవుడు మొదట మనుషులను సృజించి, నరులను సృజించి ప్రియులరా ఆయన చేసిన మొదటి కార్యం, నరులను సృజించిన తర్వాత వారిని పనిచేయండి, లేకపోతే అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి అనలేదు. దేవుడు నరులను సృజించినప్పుడు ప్రప్రదంగా మొట్టమొదట ఆయన చేసిన కార్యము ఏమిటి అనగా వారిని ఆశీర్వదించెను కదా. 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించెను. ప్రియులారా, దేవుడు ప్రప్రథమంగా చేసిన కార్యం, నరులను సృజించి మొట్టమొదట ఏం చేశాడండి? ఆశీర్వదించారు. దేవుడు ఆశీర్వదించే దేవుడే కానీ శపించే దేవుడు కాదు, నష్టపరిచే దేవుడు కాదు. ఆయన ఆశీర్వదించు దేవుడై ఉన్నాడు. గనుక ప్రియ స్నేహితులారా, ఈ పూట వాక్యం వింటున్న నీవు, దేవుని వాక్యం వింటున్న నీవు గ్రహించాల్సిన ఒక మంచి సంగతి ఏమిటి అంటే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తున్నాడు? ఆరంభంలో ఆశీర్వదించాడు, ఆశీర్వదిస్తూనే ఉన్నాడు కదండి. ఆయన ఆశీర్వదిస్తున్నాడు అని చెప్తున్నారు అనయ్య. గత సంవత్సరాల్లో మేమెన్నో కష్టాలు అనుభవించాం, మేమెన్నో బాధలు అనుభవించాం, మేమెన్నో శ్రమలు అనుభవించాం. మాకు ఆశీర్వాదమే ఉంటే, దేవుని ఆశీర్వాదమే మా మీదకి వస్తే ఈ ఇబ్బందులేమి, ఈ కష్టాలేమి, ఈ శోధనలు ఏమి అని మనం ప్రశ్నించుకుంటాం కదండి. నిజమే ప్రియులారా, క్రొత్త సంవత్సరం వాగ్దానం తీసినప్పుడు కూడా, వాగ్దానం తీయగానే దేవుడు ఆశీర్వదిస్తాను అని, దీవిస్తాను అని వాగ్దానం వచ్చినప్పుడు మనం చాలా ఉప్పొంగిపోతాం. ఆ తరువాత చాలాసార్లు మనం అనుకునేది ఏంటంటే,
కార్డులో వచ్చిన వాగ్దానం ఆశీర్వదిస్తాను అని అన్ని కష్టాలే వచ్చినాయి, అన్ని ఇబ్బందులే వచ్చినాయి, అన్ని బాధలే వచ్చినాయి, ఇదేంటబ్బా అని చెప్పినని సమాధానం లేని ప్రశ్నతో మన మస్తికం మాడిపోతూ ఉంటుంది కదండి. ఎన్నో ప్రశ్నలు, ఎన్నో శోధనలు, ఎన్నో వేదన బాధతో కూడిన సమస్యలు, వీటన్నిటిలో మనకుండే ఆ వెలుగు, ఆ ఆశ, ఆ దీపం ఏంటంటే ఈ సంవత్సరంలోనైనా దేవుడు ఆశీర్వదిస్తాడా. గడిచిన సంవత్సరంలో ఎన్నో కష్టాలు అనుభవించాం, గడిచిన సంవత్సరంలో ఎన్నో బాధలు అనుభవించాం. కనీసం ఈ సంవత్సరంలోనైనా దేవుడు ఆశీర్వదిస్తాడా అని ప్రార్థన చేసుకుంటూ వెళ్ళి వాగ్దానాలు తీస్తాం కదండి. నిజమే, నేను మొట్టమొదటిలోనే చెప్పా, దేవుడు ఆశీర్వదించు దేవుడే కానీ శపించే దేవుడు లేదా నష్టపరచు దేవుడు కానే కాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. అలాగైతే ఆ ఆశీర్వాదం మనం పొందుకోవటానికి మనలో ఏమైనా లోపాలు ఉన్నాయా, మనం దేవునికి ఆ ఆశీర్వాదం పొందు విధంగా ఉండటం లేదా అనే ప్రశ్న మనల్ని మనం వేసుకోవటం ఎంతైనా ఆశీర్వాదకరము అనేది దేవుని వాక్యం మనకు నేర్పే పాఠం. రండి దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయము. ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయం తీద్దాం. 26వ అధ్యాయం తెరవండి. ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయము, పాత నిబంధన 20వ పేజీ. ప్రియులారా, 12, 13 వచనాలు విందాం. చదువమ్మా. 12, 13 వచనాలు. చాలండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. వింటున్నారు కదూ? గమనించండి. ఇక్కడ ఇస్సాకును గురించి మనం చూద్దాం. ఇస్సాకట ఆ దేశమందు నివసించిన వాడై పొలములో విత్తనం వేసి 100 ఫలమును పొందట. విన్నదా? విత్తనం వేసి 100 ఫలం. ఒక్క విత్తనం విత్తితే ఎన్ని విత్తనాలు వచ్చినాయి? అతనికి 100 విత్తనాలు వచ్చినాయి. అనగా 100% అంటే సంపూర్ణ ఆశీర్వాదము పొందాడు. అతడు 100 ఫలము పొందాడు. ఏమండి? ఒకటి, అతడు 100 ఫలము పొందెను. అతడు లేదా ఆ మనుషుడు గొప్పవాడాయను. మూడవది, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. విన్నదా? ఇక్కడ 5 విషయాలు ఉన్నాయి. ఒకటి, అతడు విత్తనం వేసి 100 ఫలాన్ని పొందాడు. 2, అతడు యెహోవా చేత ఆశీర్వదించబడ్డాడు. 3, అతడు గొప్పవాడయ్యాడు. 4, అతడు మిక్కిలి గొప్పవాడయ్యాడు. 5, అతడు అభివృద్ధి పొందాడు. దేవుని బిడ్డలారా, ఇస్సాకులో ఆశీర్వాదం 100 కనబడుతుంది. ఏమండి? ఇస్సాకును దేవుడు ఎంతవరకు ఆశీర్వదించాడు అంటే అతడు గొప్పవాడయ్యేంత వరకు. ఏమండి? 13వ వచనం, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. కదండి? క్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. ఏమండి? నిజమే ప్రియులారా. ఇస్సాకు అంటే ఏమిటి? ఇస్సాకు అనగా నవ్వు.
ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనం నుండి 15వ వచనం వరకు మీరు గుర్తు రాసుకుని తర్వాత చదువుకోండి. అక్కడ దేవుడు అబ్రహామును అడిగాడు, ఏమని? నీ భార్య అయిన షారాయి ఎక్కడా అని. ఇదిగో భోజనశాలలో ఉంది, భోజనం సిద్ధపరుస్తూ ఉంది, గుడారములో ఉంది అన్నాడు అబ్రహాం గారు. అప్పుడు దేవుడు అన్నారు, ఆమె కాలము గడిచిన వృద్ధురాలైన మీదటికి ఇంకా సంవత్సరానికి నేను వస్తాను, ఆమె ఒడిలో కుమారుడు ఉంటాడు, ఆమె కుమారుని కంటుంది అని చెప్పి దేవుడు అన్నారు. అప్పుడు శారమ్మ ఏం చేసిందండి? ఏమండి, తాను గుడారము చాటున ఉండి స్త్రీ ధర్మము ఉడికిన నాకు, వయసులో పెద్దదాన్ని అయిపోయిన నాకు సంతానం కలుగుతుందా అని నవ్వుకుందట. ఏమండి, నవ్వుకుందట. నవ్వుకున్నప్పుడు దేవుడు అన్నాడు, సారా నవ్వనేలా. ఏమండి, ఈనాడు మనలో చాలా మందిని కూడా వాగ్దానాల్ని ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారు. బైబిల్లో ప్రతి దేవుని వాక్యము మనకు వాగ్దానమే. దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు, కానీ దాన్ని మనం స్వతంత్రించుకోలేకపోతున్నాం కదండి. బైబిలు వాగ్దానాల గంప. ఆ గంపలో ఉన్న వాటినన్నిటినీ పొందుకోమనే దేవుడు అంటున్నాడు, కానీ పొందుకోలేని స్థితిలో ఉన్నాం మనం. నిజమే ప్రియులారా, దేవుడు వాగ్దానము చాలా మంది నవ్వలేకపోతున్నారు, చాలా మంది నవ్వుతూ ఉన్నారు. ఎందుకు? నవ్వుల పాలు కావడానికి కదండి. నిజమే, దేవుని చూచి నవ్వొద్దు, దేవుని వాక్యాన్ని చూచి నవ్వొద్దు. ఎందుకంటే దేవుడు నిన్ను చూసి నవ్వుతున్నాడు. ఈ పూట ఈ విషయాన్ని గమనించాలి. ఎందుకు అంటే దేవుడు నీకు మాట ఇస్తున్నాడు, ఆ మాట ఇచ్చినవాడు నెరవేరుస్తాడు. అందుకే ఇస్సాకుతో అన్నాడు, నేను చెప్పినది నెరవేర్చు వరకు, ఆదికాండం 28వ అధ్యాయంలో, నిన్ను విడువను అన్నాడు. ఏమండి, నెరవేర్చే వరకు, నేనేం చెప్తున్నానో అది నెరవేర్చే వరకు. ఏమండి, నెరవేర్చిన దాకా మనం ఓర్చుకోము కదండి. నెరవేర్చిన దాకా మనం ఓర్చుకోము. అలాగైతే దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి ఏమండి మన అనుమానమే ఒక ఆటంకము అంటే ఏమండి అతిశయోక్తి కాదేమో. సారా నవ్వింది. ఎందుకు నవ్వింది? నమ్మలేకపోయింది. ఏమండి, నమ్మలేకపోయింది. అందుకే దేవుని వాక్యంలో ఏమండి, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక శారా తన ముసలితనమందు తనకు కుమారుని కంటానికి శక్తినిస్తాడు అని ఆయన మాట మీద నమ్మి ఇస్సాకును కన్నది అని హెబ్రీ పత్రికలో రాయబడింది కదండి. ఆ తరువాత నమ్మిందట, ముందు నమ్మలేదు. ఈ పూట వాక్యం వింటున్నా నీవు దేవుని వాక్యాన్ని నమ్ముతున్నారా? ఈ మాట మనలో ప్రతి ఒక్కరము కూడా గుండె మీద చేసుకొని పరిశీలన చేసుకోవాలి. దేవుడు నీకు మాట ఇస్తున్నాడు, దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నీవు నమ్ముతున్నావా? ఏమండి, ఇస్సాకు అనగా నవ్వు. ఎందుకండి, ఆమె నవ్వింది. ఏమండి, ఆ నవ్వును శాశ్వతం చేశాడు దేవుడు. ఏమండి, అందుకనే 21వ అధ్యాయంలో ఆ మంటుంది చూడండి. ఆదికాండ గ్రంథం 21వ అధ్యాయము 21వ అధ్యాయము ఏమండి 6వ వాక్యం. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురు అనెను. విన్నదా? దేవుడు ఆమెకి ఏం కలుగు చేశాట? అనుమానంతో ఉంది. అయితే ఎప్పుడు దేవుని వాక్యాన్ని నమ్మిందో ఆమె గర్భం ధరించడానికి శక్తిమంతురాలైంది. తత్ఫలితంగా వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఆమె నమ్మింది కదండి. దేవుని నామానికి స్తోత్రం.
ఇస్సాకు అనగా నవ్వు, షారాయికి నవ్వు కలుగజేశాడు, అబ్రహాముకు నవ్వు కలుగజేశాడు. దేవుడు నీ దుఃఖాన్ని తీసివేసి ఈ యొక్క రాబో దినాల్లో సంతోషం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నమ్ముతావా? నమ్మడానికి ఇష్టపడుతున్నావా? లేక నీలో నువ్వే నవ్వుకుంటున్నావా? నీ నవ్వును శాశ్వతం చేస్తాడు దేవుడు కదండి. రెండవది, ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. ఎవరు వాగ్దానం చేశారు? దేవుడు వాగ్దానం చేశాడు. ఇప్పుడే మనం చదువుకున్నాం ఆదికాండం 18వ అధ్యాయంలో 1వ వచనంలో, అలాగే 21వ అధ్యాయము 5వ వచనంలో మనం ఏం చదువుతున్నామండి? అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? శారా వలననే నీకు సంతానము కలుగును. ఏమండి? అవును. 21వ అధ్యాయం 5వ వచనంలో ఏమండి? దేవుడు శారాను జ్ఞాపకము చేసుకొనెను. చూడండి 21వ అధ్యాయము 5వ వచనం. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. విన్నదా? దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుని, ఏమండి ఇంకా ముందుకు వెళదాం. 2వ వచనం, ఆదికాండ గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. ఏమండి? కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడు, తనకు శారా కనివాడైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టిన. విన్నారా? దేవుడు మాట ఇచ్చాడు, మాట నెరవేర్చాడు. మా బాబు దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, కానీ మాట తప్పే దేవుడు కాదు. ఆయన మార్పు లేని దేవుడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. విన్నరా? ఆయన ఏమండి మాట ఇచ్చాడు, మాట నెరవేర్చాడు. దేవుని నామానికి స్తోత్రం. అలాగైతే ఏమండి ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. ఎంతవరకు ఆశీర్వదించాడు? మనం చదువుకున్న వాక్య భాగంలోకి వద్దాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడుగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. విన్నరా? ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు. దేవుని చేత ఆశీర్వదించబడి అభివృద్ధి పొందుచూ వచ్చాడు. ఇస్సాకునకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానము నెరవేర్చాడు. అలాగైతే నీ పట్ల నా పట్ల కూడా ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చడా అనేది ప్రశ్న. తప్పక నెరవేరుస్తాడు. అలాగైతే ఇస్సాకు విషయములో దేవుని వాగ్దానము నెరవేర్చబడి అతడు ఆశీర్వదించబడడానికి కారణాలు ఏంటి? మనము ఆశీర్వదించబడకపోవడానికి కారణాలు ఏంటి? కొన్ని మాటలు దేవుని వాక్య వెలుగులో మనం గమనిస్తూ వద్దామా? రండి, దేవుని వాక్య వెలుగులో మొదటి మాట రండి. కీర్తనల గ్రంథం చదవండి, 115వ అధ్యాయము 13, 14 వచనాలు విందాం. 13 చాలండి. ఏమండి ఇక్కడ 2 వచనాల్లో 2 మాటలు ఉన్నాయి. యెహోవా పిన్నలనేమి పెద్దలనేమి ఆయన యందు భయభక్తులు గలవారునందరినీ ఆశీర్వదిస్తాడు. ఈ వాక్యం చదివినప్పుడు ఇది కూడా వాగ్దానం లాగానే కనబడుతుంది కదండి, కానీ ఇక్కడ ఒక షరతు కనిపిస్తుంది. దే ఆర్ బ్లెస్డ్ హూ, ఎవరు అంటే హూ ఆర్ ఫియర్ ఇన్ ద లార్డ్. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో,
భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. భక్తి అంటే ఏంటన్నా, భయం అంటే ఏంటన్నా? భక్తి అంటే ఏంటి అంటే, భక్తి చేస్తాం, ప్రార్థనకి వెళ్తాం, పాటలు పాడుతాం, ప్రార్థన చేస్తాం, వాక్యం వింటాం, వాక్యం చదువుతాం, కాదంటం లేదు. కానీ ప్రియులారా, వాక్య ప్రకారం నడుచుకోం. వాక్యం ఏం చెబుతుంది? వాక్యం ఏం చెబుతుంది? దేవుని వాక్యము విని దానిని గైకొనాలి. గైకొనడం అంటే ఏంటి? నీవు దేవుడి దగ్గరికి వస్తున్నావు, దేవుని పాటలు పాడుతున్నావు, దేవుని మాటలు వింటున్నావు, దేవుని మాటలు చెబుతున్నావు, ఆ మాటల ప్రకారం నడుస్తున్నావా? మీరు ఎవరైనా సరే గత కాలంలో నడిచారా? నడిచారు అంటే ఏంటి? దేవుని యందు భయభక్తులు గలవారు ఏమండి ఏం చేయరండి? పాపము చేయరు. మొదటి యోహాను పత్రికలో ఉంది 3వ అధ్యాయంలో, దేవుని బీజము కలిగిన వాడు పాపము చేయుట అసాధ్యం. ప్రార్థనకి వెళ్తారు అండి, పాటలు పాడుతారు అండి, వాక్యం చదువుతారు అండి, వాక్యం బోధిస్తారు అండి, బట్ వాళ్ళు డాష్ డాష్ అండి. ఇది క్రమమేనా? ఎందుకని అలాగంటే, భక్తి ఉంది, ప్రార్థనకి వెళ్ళే క్రమం ఉంది, ప్రార్థన చేసే క్రమం ఉంది, కానీ పాపాన్ని విడిచిపెట్టే క్రమము లేదు. ఎందుకని? భయము నుండి పాపము చేయకము. దేవుని యొద్దకు వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో మనం ఉన్నామని సత్యం తెలుస్తున్నప్పుడు మనం ఏం తెలుసుకోవాలి? దేవుడు పరిశుద్ధుడు గనుక మనం పరిశుద్ధంగా ఉండాలి. అర్థమైందండి? దేవుని ఆశీర్వాదం మనం పొందలేకపోవడానికి, దేవుని దీవెన మనం పొందలేకపోవడానికి ప్రథమంగా కారణం ఏంటి అంటే భయం లేకపోవటం. భయము విడిచి తిరుగుతున్నారు. దే ఆర్ క్రిస్టియన్స్, దేర్ నేమ్స్ ఆల్సో, దేర్ ఫ్యామిలీస్ ఆల్సో, బట్ దే డూ సో మెనీ థింగ్స్ లైక్ ద హోల్ వరల్డ్. ప్రపంచంలో ఉన్న వాళ్ళు చేసినట్టే చేస్తున్నారు. భయం లేదు. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడిలో పాపం లేదు. పాపం లేని పరిశుద్ధుడైన దేవుని యొద్దకు వచ్చి ఆ దివ్యమైన ఆశీర్వాదం పొందాలి అంటే నీవు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలి అంటే దేవునికి భయపడాలి. అయ్యో నేను పాపినని ఒప్పుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. ఎందుకు అంటే నీవు వాక్యం వింటున్నావు, వాక్యం బోధిస్తున్నావు, నేను కాదంటున్నా. వాక్యం ఏం చెప్తుంది? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ఈ 2 వచనాలను ముందు పెట్టుకోండి. నీవు పాపివి కాదా? నీ పాపం కొరకు ఆయన ఈ లోకంలో జన్మించలేదా? నీ పాపం కొరకు ఆయన సిలువేయబడలేదా? నీ పాపం కొరకు ఆయన చీలలు కొట్టించుకోలేదా? నీ పాపం కొరకు ఆయన తల్ల ముల కిరీటానికి అప్పగించుకోలేదా? నీ పాపం కొరకు తన దేహమంతా రక్తం ధారలుగా కారలేదా? మాంసం ముద్దలా క్రీస్తు ప్రభు నీ కొరకు అయ్యాడు కదా. ఎందుకు? నీ పాపం కొరకు. అట్టి నీ పాపాన్ని ఒప్పుకున్నావా? పాస్టర్ గారు చెప్పారండి, యేసు ప్రభువా నేను పాపిని అని అన్నయ్యా అన్నారు. నేను కూడా అలాగే అన్నానండి. ఇంతకీ పాపి ఎవరు? పాస్టర్ గారా నువ్వా? ఆయన చెప్పాడు, నేను చెప్పానండి, అయిపోయింది. మళ్ళా యథావిధి అండి అంటే ఆశీర్వాదానికి నీవు పాత్రుడువా? కాదు సుమా. 2 చేతులు జోడించి ప్రభు పేరిట మనవి చేస్తున్నాడు. పాపాన్ని విడిచిపెట్టి ఆయన యందు భయభక్తులు ఉంచితే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు పిల్లలనేమి పెద్దలనేమి
యెహోవా ఆశీర్వదించును. అప్పుడు ఏమండి, ఆయన మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఈ పూట వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, నీవు ఆశీర్వదించబడాలి అంటే, నీవు దీవించబడాలి అంటే, నీవు అభివృద్ధి పొందాలి అంటే దయ ఉంచి పాపాన్ని విడిచిపెట్టు. నీలో ఉన్న పాపం నీవు పొందవలసిన ఆశీర్వాదానికి అడ్డుకట్ట వేస్తుంది అనే సత్యము గ్రహించి దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. తప్పక నీవు ఆశీర్వదించబడతావు. దైవాశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటావు. నంబర్ 1 ఏమండి, యెహోవా యందు భయభక్తులు గలవారు ఆశీర్వదించబడతారు. 128వ కీర్తనలో కూడా సొలొమోను అదే రాశాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. ఏమండి, నిశ్చయముగా నీవు ఆశీర్వదించబడదు. భయము, భక్తి అవసరం. భక్తి ఉంటే చాలు. ఆ భక్తి ఆచారం అయితే ప్రమాదం. భయముతో కూడిన భక్తి, పరిశుద్ధతతో కూడిన భక్తి గత వత్సరంలో ఉందో లేదో నాకైతే తెలియదు. ఇప్పుడైనా సరే అలవాటు చేసుకుని ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోమని నా 2 చేతులు జోడించి మనవి చేస్తున్నాను. ఇస్సాకు ప్రియులారా బేర్షెబాలో జన్మించెను అని ఆదికాండం 21వ అధ్యాయం 14వ వచనం చెప్తుంది. అతడు జన్మించిన స్థలము బేర్షెబా. బేర్షెబా అనగా ఏమండి, సమాధాన బావి. రెండవది ఇదే 26వ అధ్యాయంలో ఉంది. షేబా అనగా ప్రమాణము. ఏమండి, సమాధానము, ప్రమాణము. ఇస్సాకు దేవునితో సమాధాన పడినవాడు, దేవుని యొద్ద ప్రమాణము చేయబడినవాడు. ఏమండి, ఇవాళ దేవుని దగ్గరకు వచ్చి, ఏమండి మేము బాప్తిసం పొందామండి, బాప్తిసం పొందేటప్పుడు ఏం చెప్తారు? అయ్యా పాపాలు ఒప్పుకున్నారా? ఒప్పుకున్నామండి. నీవు దేవునికి నమ్మకంగా ఉంటావా? ఉంటానండి. నీకెన్నడూ పాపం చేయవు కదా? చేయనండి. దేవునికి ఇవ్వాల్సిన భాగం ఇస్తావు కదా? ఇస్తానండి. దేవుని ఆరాధన విడిచిపెట్టవు కదా? విడిచిపెట్టనండి. చేసేయన్నీ రెండో మాటలే, మొదటి మాట చెయ్యరు. ఆ ప్రమాణం ఏమైపోయిందంటే అప్రమాణం అయిపోతుంది. దేవుడితో ప్రమాణము చేసి ప్రమాణము తప్పితే అననీయ సపేరాల స్థితి అవుతుంది. ఏమండి, ఇస్సాకు బేర్షెబా అనుభవం కలిగిన వాడు. ఇస్సాకు వాగ్దాన పురుషుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఏమండి, త్వరగా వెళదాం, సమయం ఇప్పటికి చాలా అయిపోయింది. ఇక రెండో మాట ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయము. ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయము. చాలండి. ఇంకో మాట కూడా చదవండి. 5వ వచనం. చాలండి. ఈ 2 మాటలు మీరు గమనించారా? మొదటి మాట ప్రభు అంటున్నాడు 26వ అధ్యాయం 1వ వచనంలో, అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి యొక్క కరువు ఆ దేశంలో వచ్చింది. కరువు వచ్చినప్పుడు అబ్రహాం గారు ఏం చేశాడు? ఐగుప్తుకు పారిపోయాడు. అయితే దేవుడు వెంటనే ఇస్సాకుకు ప్రత్యక్షమై అంటున్నారు, నీవు ఐగుప్తుకు వెళ్ళవద్దు, నేను నీకు చూపించు దేశంలోనే ఉండు.
దేవుడు ఉండమన్న దేశంలో ఏముంది? కరువు ఉంది. కరువున్న దేశములోనే ఉండమంటున్నాడు దేవుడు. ఏం చేయాలి? ఎందుకు అంటే నీ తండ్రి అయిన అబ్రహాము ఏం చేశాడు? నా మాట విన్నాడు. 5వ వచనం, ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెను అని చెప్పాను. అందుకే తర్వాత వచనం, ఇస్సాకు గెరారులో నివసించెను. విన్నదా? ఇస్సాకు ఐగుప్తుకు పారిపోలేదు. దేవుని మాట ప్రకారము నిలబడ్డాడు. దేవుడు చెప్పింది చేశాడు. ఈరోజు చాలా మంది దేవుడు మమ్మల్ని ఆశీర్వదించట్లేదండి, దేవుడు మాకు ఏ కార్యం చేయట్లేదండి. ఇంతకీ దేవుడు చెప్పింది నువ్వు చేసావా అండి? దేవుడు మనం చెప్పింది చేయాలి, కానీ దేవుడు చెప్పింది మాత్రం మనం చదవా? ప్రశ్న వేసుకోవాలి. దేవుడు నీతో ఏం చెప్పాడు? నిన్ను ఎక్కడ ఉండమన్నాడు? నిన్నేం చేయమన్నాడు? అది చేసావా? ఏమండి, ఒకవేళ ఎవరన్నా దైవజనులు ఇలా కాదమ్మా ఇలా చెయ్యండి అన్నారు అనుకోండి, ఏమంటారు తెలుసా అండి? మా బాధలు నీకేం తెలుసండి, నీకేమన్నా పనే పాట? ప్రార్థన చేసుకోవటం, ప్రార్థన ఉంటే పోవటం రావటం, ఇంతే కదండి, మా బాధలు మీకేం తెలుసండి అంటారు. కానీ దైవ సేవకుడికి తెలియదు. కానీ ఎవరు తెలుసు చెప్పండి? దేవుడికి తెలుసు. తెలిసిన దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు? నీ ఉన్న చోటుని నిన్ను ఆశీర్వదించాలని, కష్టం అనుకున్న దాంట్లో నుంచే గొప్ప దీవెన నీకు ఇవ్వాలని. ఈ సత్యాన్ని ఈ పూట ఆలోచిస్తున్నావా? చాలాసార్లు ఆశీర్వాదం పొందడానికి మనం ఎన్నో ప్లాన్స్ వేస్తాం, ఏమండి? కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ప్లాన్ దేవుడి దగ్గర ఉంది. ఇస్సాకు దేవుడు చెప్పింది చేశాడు. దేవుడు చెప్పింది చేశాడు కనుక ఏమండి, మనం ఇందాక చదువుకున్నాం, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందాడు. ఎక్కడ? కరువున్న దేశంలో. ఏమండి, కరువున్న దేశంలో. నేను ఎక్కడ ఉండమన్నానో అక్కడే ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తా. దేవుడు చెప్పింది చేశాడు. ఈ పూట దేవుడు చెప్పింది చేస్తున్నామా? సమయం అయిపోతుంది. రెండో మాట, మూడో మాట కదండి, మూడో మాట, 3వ వచనం, ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం, ఆ దేశమందు పరవాసివై ఉండుమో, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను. 4వ వచనం, ఎలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రం వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడును. వినరా? ఏమండి, దేవుడు ఏమంటున్నాడు? నీవున్న దేశములో ఎలా ఉండాలి? దేవుడు చెప్పిన దాంట్లో ఉన్నావు, దేవుడు చెప్పిన దగ్గరే ఉన్నావు. మళ్ళీ ఇంకొక విషయం ఏమిటది? ఏమండి, ఇంకొక షరతు, నేను ఉండమన్న దేశంలో నువ్వు ఎలా ఉండాలి అంటే పరవాసివై ఉండాలి. నీ ఉన్న చోటునే ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించాలి అంటే నువ్వు ఉన్న చోటున ఎలా ఉండాలంటే ప్రత్యేకంగా ఉండాలి. ఏమండి, గెరారు మనుషులు ఎటువంటి వారట? ఏమండి, గెరారు మనుషులు ఎటువంటి వారంట? ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు 6-7 వచనాలు, అతడు ఆమె నా సహోదరి అని చెప్పాను, ఎందుకనగా రిబ్కా చక్కనిది గనుక ఆ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని
తన భార్య అని చెప్పుటకు భయపడను. అక్కడ అతడు చాలా దినములు ఉండిన తరువాత ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు, ఏమండి ఆ చోటు మనుషులు ఎటువంటి వాళ్ళు? క్రమం లేనోళ్ళు, పద్ధతి లేనోళ్ళు, భయము భక్తి లేనోళ్ళు, శరీర క్రియలు చేసేవాళ్ళు. అందుకే వాక్యంలో ఉంది, మీరు లోకంలో ఉన్నారు, నేను మిమ్మల్ని లోకంలో నుంచి ఏర్పరుచుకున్నాను అని యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభువారు అన్నారు. నేను మిమ్మల్ని లోకములో నుంచి ఏర్పరచుకుంటుని, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. 16:33. అలాగే యోహాను పత్రికలో ఏమన్నాడు? మీరు ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపవద్దు. నీవు ఉన్న చోటునే దీవించబడతావు. అయితే నీ ఉన్న చోటు నన్ను ఎలా ఉండాలి? పరవాచివై ఉండాలి. గమనించారా? పరవాచివై ఉండాలి. అలాగైతే దేవుడు అతన్ని దీవించాడా? రండి 28వ వచనం ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయము 28వ వచనం. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణము చేయవలెను. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప కీడేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకుందుమని అనుకుంటుని. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవు అనిది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? లోకస్తులు చెప్తున్నారు, అనగా ఫిలిస్తీన్లు చెప్తున్నారు. ఏమండి? గెరారు మనుషులు చెప్తున్నారు. ఎటువంటి వారు? ఇస్సాకు బావులు తవ్వుకుంటే తవ్విన ప్రతి బావిని పూర్చేసేవాళ్ళు. అంత మూర్ఖపు వారు, అసూయతో ఉన్నవారు. ఏమండి? అసూయ కలిగిన మనుషులు వాళ్ళు. అయినా వారి కన్ను కుట్టేటట్టుగా, ఏమండి, అతడు అభివృద్ధి పొందుతూ ఉండగా ఫిలిస్తీయులు అతని మీద ఏం పొందారండి? 26వ అధ్యాయము 14వ వచనం. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతన్ని చూసి అసూయపడిరి. లోకులు నేను చూసి అసూయపడేటట్టుగా చేస్తాడు. అలాగైతే ఒకటి, దేవుని యందు భయభక్తులు ఇచ్చావా? రెండవది, దేవుడు చెప్పింది చేసావా? 3, దేవుని వాగ్దానాన్ని నమ్మావా? ఏమండి? దేవుని వాగ్దానాన్ని నమ్మావా? నిజమే ప్రియులారా, దేవుడు చేసిన వాగ్దానాన్ని నమ్మాలి. ఏమండి? నమ్మాలి. ఇస్సాకులో ఒకటి, దేవుడంటే భయం ఉంది. 2, ఇస్సాకులో దేవుడు చెప్పింది చేసే విధేయత ఉంది. 3, ఇస్సాకులో దేవుని వాగ్దానం మీద నమ్మకం ఉంది. 4, ఇస్సాకు బహు ప్రార్థనా పరుడండి. 26వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దాం. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేచెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. అతడు ఎంత ఆశీర్వదించబడుతున్నాడో అంత ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. ఏమండి? అతడు ఎంత ఆశీర్వదించబడుతున్నాడో అంత ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. చూడండి ఇంకో మాట, 25వ అధ్యాయము 21వ వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. వినరా? తన భార్య గర్భవతి కావడానికి ప్రార్థన చేశాడు.
తన కష్టంలో ప్రార్థన చేశాడు, తన ఆశీర్వాదంలో ప్రార్థన చేశాడు, తన పనిలో ప్రార్థన చేశాడు. అతడు ప్రార్థన చేసి గుడారం వేశాడు, ప్రార్థన చేసి బావి తవ్వాడు. ప్రియ స్నేహితుడా, సోదరి, ప్రతి విషయంలో ప్రార్థన చేస్తున్నావా? పదే పదే ప్రార్థన అనేది ప్రతి విశ్వాసికి ప్రాముఖ్యమైన అలవాటు. కొన్ని విషయాల్లో ప్రార్థన చేస్తాం, కొన్ని విషయాల్లో సలహాలు పుచ్చుకుంటాం. ప్రార్థన అంటే ఏమిటి? దేవుణ్ణి అడగటం. ఆ సలహా ఏదో దేవుణ్ణి అడగరాదు. అన్నగారు ఇదేం చేయాలి, అక్కగారు అదేం చేయాలి. వీటన్నిటికంటే ముందు ప్రభువా నేనేం చేయాలి, ప్రభువా నేను ఎలా నడవాలి, ప్రభువా ఈ సమస్యలో ఎలా పరిష్కారాన్ని నేను పొందాలి అడిగేవా? ఇస్సాకు దేవుని యందు భయభక్తులు గలవాడు. ఇస్సాకు దేవుడు చెప్పింది చేసేవాడు. ఇస్సాకు దేవుని వాగ్దానాన్ని నమ్మినవాడు. ఇస్సాకు ప్రతి విషయంలో దేవునికి ప్రార్థన చేసే ప్రార్థనాపరుడు. ఇంకో మాట, ఆఖరి మాట, 5వ మాట ఏమిటి అనగా, ఏమండి, 26వ అధ్యాయం 1వ వచనం, అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి యొక్క కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరార్లో ఉన్న ఫిలిస్తీన్ల రాజు అయిన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమున నివసించుము. విన్నదా? ఇక్కడ దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏమిటి అంటే, కరువు కలిగినప్పుడు అబ్రహాము సైతం భయపడి ఐగుప్తుకు పారిపోయాడు. కానీ ఇస్సాకు భయపడలేదు. సుమా 14వ వచనం, అతనికి గొర్రెలను, ఆస్తియు, గొడ్లను, దాసులను, గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీన్ల అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీన్లు మన్ను పోసి పూడ్చివేసి. విన్నదా? ఒకవైపు కరువు, రెండో వైపు లోకస్తుల అసూయ, మూడో వైపు తన పని అంతా కూడా పాడు చేస్తున్నారు. పాపం బావులు తవ్వుకుంటున్నారు, వాళ్ళు మట్టి పోసి పూర్తి చేస్తున్నారు. ఇటువంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా దేవుని బిడ్డలారా, అతడు దేవుని మీద ఆధారపడ్డాడే తప్ప, గమనించండి, భయపడలేదు. ఏమండి, ఈ పూట నా మాటలు ముగించక పూర్వం ఒక మాట నన్ను చెప్పనివ్వండి. దేవుడు నీతో ఉన్నాడు. నీకు కలుగుతున్న శ్రమలను చూసి భయపడుతున్నావా? నీకు కలుగుతున్న ఇబ్బందులను చూసి భయపడుతున్నావా? నీకున్న శోధనలు చూసి భయపడుతున్నావా? ఏమండి, పేతురు రాసిన పత్రిక కదండి, పేతురు రాసిన పత్రిక కదూ. ప్రియులారా, మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమలను చూచి, ఏమండి, ఎక్కడుందా మాట? ఏమండి, ఎక్కడుందా మాట? ఏమండి, చదవమ్మా. ఏమండి, 4వ అధ్యాయం 12వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకుడి. ఇవి అగ్ని వంటి శ్రమలు కదా? ఇస్సాకు ఎదుర్కొంటున్న శ్రమలు అగ్ని వంటి శ్రమలు కదా? ఒకటి, ప్రకృతి కరువుతో బాధపడుతుంది. 2, తను నివసిస్తున్న దేశ నివాసులు తన మీద అసూయ పడుతూ ఉన్నారు. 3, అసూయ పడటం మాత్రమే కాదు కానీ తను చేసుకునే పనంతా కూడా పాడు చేస్తూ ఉన్నారు. ఇటువంటి స్థితిలో అతను ఏం చేయాలి? ఏం దేవుడు, ఏం మాటలో ఈ బాధలాడబడతాం, ఐగుప్తుకు వెళ్ళిపోదాం, అక్కడైతే ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నాడండి. లేదు, భయపడలేదు.
శ్రమలలో కృంగిపోలేదు, కరువును చూసి భయపడలేదు. దేవుని మీద ఆధారపడ్డాడు, నిలబడ్డాడు. అందుకే దావీదు అంటాడు, శ్రమ కలిగి ఉండుట నాకు మేలాయను. ఎందుకయ్యా? శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచెను. ఇప్పుడైతే నీ మాట ప్రకారం, నీ వాక్యానుసారంగా నడుచుకుంటున్నాను ప్రభువా అంటున్నాడు. ఈ రాబో దినాల్లో నీవు ఆశీర్వదించబడాలి అంటే ఏమండి? ఇస్సాకు 100 ఫలము పొందాడు, ఆశీర్వదించబడ్డాడు, గొప్పవాడయ్యాడు. క్రమక్రమముగా మిక్కిలి గొప్పవాడయ్యాడు, క్రమక్రమముగా అభివృద్ధి పొందాడు. ఎలా? 1, అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. 2, అతడు దేవుడు చెప్పింది చేశాడు. 3, అతడు దేవుని వాగ్దానాన్ని అనగా దేవుని మాటను నమ్మాడు. 4, అతడు ప్రతి విషయంలో దేవునికి ప్రార్థన చేయుట మానలేదు, ప్రార్థిస్తూ ఉన్నాడు, ప్రార్థనే ప్రాణంగా పెట్టుకున్నాడు. 5వది, అతడు కరువును చూచి భయపడలేదు, శ్రమలను చూచి భయపడలేదు, దేవుని మీద ఆధారపడి నిలబడ్డాడు. తత్ఫలితంగా అతడు గొప్పవాడాయను. క్రమక్రమముగా గొప్పవాడగు వరకు, అభివృద్ధి పొందు వరకు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఇటు ఆశీర్వాదం నీవు పొందాలని ప్రభు నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. కడరక్తపు బిందు వరకు నీ కొరకు ఖర్చాడు. నిన్ను ఆశీర్వదించడమ్మా? ఎస్. అలాగైతే ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందటానికి నిన్ను నీవు దేవునికి చిత్తానుసారంగా, ఇష్టానుసారంగా మార్చుకొని ఈ నూతన సంవత్సరంలో అయినా నీవు నీ కుటుంబం దీవించబడాలని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన మాటలను మన కొరకై ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.